ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే ఆరోగ్యాన్ని ఇచ్చే నువ్వులు పల్లీలు లడ్డు అండి. బెల్లాన్ని ఆనకం పట్టకుండా నువ్వులు పల్లీలతోటి లడ్డు ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చాలా హెల్తీ రెసిపీ అండి. టీనేజ్ పిల్లలకు కానీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కానీ ఇటువంటి లడ్డూలు డైలీ ఎవరైనా కానీ డైలీ ఒక లడ్డు తినడం వలన ఎంతో హెల్తీగా ఉంటుంది. సో ఇటువంటి హెల్తీ లడ్డూను ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో దానికోసం ముందుగా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను, ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను. ఇవి రెండు ఒక్కొక్క కప్పు తీసుకున్నప్పుడు ఒక కప్పు బెల్లం, ఒక కప్పు బెల్లం అంటే ఇది నేను కొలతలో చెప్తున్నానండి. చూడండి, ఈ కప్పుతోటి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా. ఒక మూకుడు పెట్టేసుకొని పల్లీలను మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టవద్దు. హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు మాడిపోతాయి, లోపల వేగవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే లోపల నుంచి పచ్చివాసన లేకుండా వేగుతాయి అన్నమాట. మంచిగా కలుపుతూ వేపుకోవాలి. బెల్లాన్ని ఈ లోపు మనం కట్ చేసి పెట్టుకున్నాం. చూడండి, ఇవి వేగుడు స్టార్ట్ అయినాయి. బెల్లాన్ని ఇలా మొత్తం తురుముకొని పెట్టుకుందాం. చూడండి, మనము సిమ్లో పెట్టుకొని వేపుకోవడం వల్ల పల్లీలు అనేవి అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయినవి. దాని లోపల నుంచి మంచిగా వేగినాయి. చూడండి, లోపల నుంచి కూడా చక్కగా వేగినాయి. ఈ స్టేజ్ ఈ కలర్కి వచ్చేదాకా మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇదే వేపుడులో నువ్వులు కూడా వేసి వేపుకోవాలి. ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండానే వేపుకోవాలి. చూడండి, నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. కింది మాడిపోతాయి, పైన వేగవు. అందుకని నువ్వులను ఊరికే కలుపుతూనే ఉండాలండి. మంచిగా కలుపుతూ తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. మనకు తెలుస్తుంది, కలర్ తెలుస్తుంది, టేస్ట్ కూడా తెలుస్తుంది. బాగా మాడనివ్వద్దు, కొంచెం వేపుకోవాలి. బాగా మాడితే కాటు వాసనలాగా చేదుగా వస్తాయి. చూడండి, ఈ స్టేజ్ దాకా వేపుకోవాలి. చిట్పట సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు మనకు నువ్వులన్నీ వేగిపోయినాయి. స్టవ్ బంద్ చేసుకోవటమే. నువ్వులు చల్లారేలోపు ఈ పల్లీలకు పొట్టు తీసేసుకోవాలి. పల్లీలను ఒక చాటలో వేసేసి చూడండి, ఇలా ఒక గిన్నెతోటి ఇలా అంటే దానికున్న పొట్టు మొత్తం వచ్చేస్తుంది. చూడండి, గట్టిగా ప్రెస్ చేసేస్తే పొట్టు మొత్తం వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా అనుకున్న వాటిని చూడండి, మనకు పూరీలు తీసి గంట ఉంటుంది కదా, దాంతో ఇట్లా అంటే చూడండి ఆ పొట్టంతా కిందికి వచ్చేస్తుంది. మనకు చెత్త అంతా కిందికి వెళ్ళిపోయి పల్లీలు మాత్రమే పైన ఉంటాయి. సో ఇట్లా మొత్తం క్లీన్ చేసేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. మనం పల్లీలను క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇట్లా పౌడర్ చేసుకోవాలండి. బాగా ఫైన్గా అవసరం లేదు, కొంచెం పలుకుగా ఉంటే తినేటప్పుడు పల్లీలు అక్కడక్కడ తాకుతూ ఉంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది. సో దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీలో నువ్వులను కూడా వేసి, నువ్వులు చల్లారిపోయినాయి కదా, చూడండి నువ్వులను కూడా వేసి పేస్ట్ చేసుకుందాం. నువ్వులను కూడా మంచి పౌడర్ చేసుకుందాం. రెండు కలిపి కూడా చేసుకోవచ్చు, కానీ నువ్వులు తొందరగా మిక్సీ అయిపోతాయి, పల్లీలు మిక్సీ కావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి దేనికదే సపరేట్ మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పల్లీలు కొంచెం బరకగా పట్టుకోవాలి, నువ్వులు మెత్తగా పట్టుకుందాం. చూడండి, నువ్వుల పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పల్లీల పౌడర్లో వేసేసుకుందాం. ఇది రెండు మంచిగా కలుపుకొని ఇప్పుడు
బెల్లం ఉంది కదండి, బెల్లంని సపరేట్గా మిక్సీ వేసుకోవాలి. చూడండి ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా బెల్లం, ఈ బెల్లంను మిక్సీలో వేసేసుకుందాం. ఈ బెల్లాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. బెల్లంతో నట్టుగా ఒక 2 ఇలాచీలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి బెల్లం పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. బెల్లం తురుము అనేది ఇట్లా మెత్తగా పేస్ట్ లెక్క తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం ముందు మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వుల పౌడర్లు వేసి మొత్తం కలుపుకోవాలి. ఈజీగా చేసుకుని వచ్చండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే లడ్డూలు అండి ఇవి. 10 నిమిషాలలో రెడీ అయిపోతాయి. దీనికి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి ఆనకం కానీ అవసరం లేదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇట్లా మొత్తం మంచిగా కలుపుకొని ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవటమే. మొత్తం మంచిగా మిక్సీ చేసుకొని చూడండి ఇలా మొత్తం కలుపుకొని ఇలా అంటే మనకు లడ్డు వచ్చేస్తుందండి. కొంచెం గట్టిగా నొక్కితే దీన్ని స్మూత్గా చేసుకుంటే లడ్డు తయారైపోతుంది. సో మీరు కూడా ఇలా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.